ఎందుకంటే ఇందులో నేను 7 మార్లు ఆత్మహత్య చేసినాను. అలాంటి ఆత్మహత్య ప్రయత్నం చేయడము చాలా తప్పు. ఎందుకంటే ఆత్మహత్య చేయడం ద్వారా అనేకమైన చివరికి నరకం తప్ప ఇంక భయంకరమైన నా పరిస్థితి నేను ఈరోజు వరకు మీకు చెప్పగలుగుతాను. నా కాళ్ళ మీద వాళ్ళు కొడుతున్నప్పుడు నా 2 కాళ్ళు నరాలు పగిలిపోయినాయి. ఈరోజు ఇలాగున్నానంటే ప్రభు కృప, స్తోత్రం కలుగును గాక. 2 కాళ్ళ నరాలు వాళ్ళు కొట్టిన దెబ్బలకు నరాలు ఇంకేం చెప్పలేక సికింద్రాబాద్లో వెళ్ళి వినాయక్ టెంపుల్ దగ్గర, అలాగని మసీద్ దగ్గర, సాయిబాబా టెంపుల్ దగ్గర కూర్చుండి అడుక్కునేవాడిని. ఆ సెయింట్ మేరీ చర్చ్ దగ్గర కొద్ది రోజులు కూర్చుండి గ్లాస్ పట్టుకొని అడుక్కుంటే అడవిలలోకి తీసుకెళ్ళి నా చేతుల మీద ఒక గొడ్డల తొట్లు కొడితే నా వేలు నరాలు పగిలిపోయినాయి. నరాలు పగిలిపోయి కిందంతా రక్తం పడుతుంది. ఆ రక్తంలో దొరికినప్పుడు ఆడ లంకె బిందెలు దొరుకుతాయని చెప్పి వాళ్ళ బ్రహ్మతోటి తవ్వడం మొదలుపెట్టిండ్రు. వాళ్ళు తవ్వుతున్న ఏ లంకె బిందెలు దొరుకుతలేవు. ఈ గాయం అని పొంగిన మళ్ళీ ఇంకొక గాయం. ఇలాగా నరాలు కోసి మళ్ళీ కింద రక్తం పడి పొంగినే అక్కడ కూడా తవ్వుతారు. వాళ్ళకి ఏం దొరకలేదు. అట్లా ఒక గాయం మాని పొంగిన మళ్ళీ అదే చేసి నన్ను వండి పెట్టడానికి మనుషుడు. వాళ్ళ ఆలోచనలు వేరు. ఇద్దరిని కలిపి బలి వాళ్ళని ఆలోచనలు వాళ్ళకున్నాయి. తను పెళ్ళి అయితే అయింది మాకు, కానీ ఒక్కరోజు కూడా భార్యాభర్తలుగా మమ్మల్ని కలవనివ్వలేదు. ఆ సంతోషం అనేది ఆ సిలువ గుర్తును చూసి, నువ్వైనా యేసుప్రభు దేవుని అయితే నిన్నెవరు చంపేసింది కదా, వచ్చి నన్ను కూడా చంపేయి, ఇంతకు మించి నేను ఒక మాట్లాడతలేను. ఆ గట్టిగా అడిగి నా తల తీసి ఆ సిలువ మీద ఇట్లా కొట్టుకుంటూ నన్ను చంపేయి, ఇది ఒకటే మాట్లాడుతున్నాను, నన్ను చంపే, బ్రతకాలని ఆశ లేదని చెప్పి చంపేయమని అడుగుతున్నా. నాకు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు నా పట్ల చూపినటువంటి ఆయన కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎన్నో మంచి సాక్ష్యాలు మన యొక్క ఛానల్ ద్వారా తీసుకొచ్చినప్పుడు మీలో చాలా మంది మీ కామెంట్స్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా ఆధ్యాత్మిక జీవితంలో ఈ సాక్ష్యాలు మమ్మల్ని బలపరుస్తున్నాయని మంచి స్పందన మాకు తెలియజేస్తున్నారు. అందును బట్టి ఆ దేవాది దేవునికి నేనెంతో రుణపడి ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈరోజు మరొక మంచి సాక్ష్యాన్ని మన ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు నా పట్ల తన కృప చూపించారు. నాతో పాటు కూర్చున్నటువంటి బ్రదర్ని మీరు చూస్తున్నారు, పాస్టర్ శామ్యూల్ గారు. ఆయన సికింద్రాబాద్ దగ్గర మలకారం అనే ప్రాంతంలో దేవుని పరిచర్య కొనసాగిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో సువార్త సభల్లో దేవుడు ఆయన్ని బలమైన పాత్రగా వాడుకుంటున్నారు. ఆయన ఈరోజు ఇక్కడ కూర్చున్న వ్యక్తిలాగా ఒకప్పుడు లేరు. ఒకప్పుడు ఆయన జీవితం లోకానుసారమైంది. మూఢనమ్మకాల మీద, మంత్రాల మధ్య, క్షుద్ర పూజల మధ్య ఎన్నో భరించలేనటువంటి భయంకరమైనటువంటి నిజాలు ఆయన జీవితంలో జరిగాయి. వాటన్నిటినీ కూడా దాటుకొని ఎవరో అనుభవించినటువంటి భయంకరమైన శ్రమలు, జైలు జీవితాలు అనుభవించి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఒక గొప్ప పరిచర్య చేయడానికి దేవుడు ఆయన నిలబెట్టుకున్నారు. ఈ మాటలన్నీ నేను మాట్లాడటం కాదు, కానీ వారి ద్వారా స్వయంగా వారి జీవితంలో జరిగినటువంటి సంఘటనలన్నీ దేవుడు వాటి నుంచి ఆయన్ని ఎలా విడిపించారో, ఈరోజు దేవుని పరిచర్యలు ఎలా ఉన్నారో వారే సాక్ష్య రూపాలు పంచుకోవడం మన మధ్య ఉన్నారు. ప్రత్యేకంగా నేను వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్, చాలా సంతోషం. మీరు మీ అనుభవ సాక్ష్యాన్ని, మీ జీవితంలో చాలా భయంకరమైనటువంటి సంఘటనలు జరిగాయని నేను విన్నాను. కొన్ని సందర్భాల్లో వీడియోలు కూడా, మీ సాక్ష్యాలు కూడా నేను చూశాను. నేను కొంత తెలుసుకున్నాను. కానీ ఈరోజు ప్రత్యక్షంగా మీరు మాతో ఉండటం చాలా సంతోషం. ఈ ఛానల్ ద్వారా మీ సాక్ష్యాన్ని ఇవ్వడానికి మీరు సమయం మాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో లోకం నుంచి మీరు వేరు చేయబడ్డారు, ఎటువంటి పరిస్థితులు మీ జీవితం గుండా వెళ్ళాయి, ఇవన్నీ కూడా ఈ వీడియో చూస్తున్న వారితో క్షుణ్ణంగా పంచుకోవాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభు చేసిన గొప్ప మేళ్లను, అలాగనే ఆయన చేసిన గొప్ప మహిమగల సాక్ష్యాన్ని దేవుడు ఈరోజు ఇచ్చిండు. ఈరోజు సాక్ష్యంగా నిలబెట్టుకోవడానికి దేవుని కృపని మీ ముందుకు రావడానికి, అలాగనే ఈ ఛానల్స్ను నడిపిస్తున్న తన దాసుడు ఎంతో భారంతోనూ, ఈ ఒత్తిడితోనూ, ఈ యొక్క
మంచి పనిలో అనేక జీవితాలను బయటికి తీసుకురావాలని చెప్పి ఒక ఆశ తాపత్రయం కలిగి అనేకులకు నిశ్చయంగా దేవుడు చేసిన మేళ్ళను బయటికి తీసుకురావాలని చెప్పి ఈ ఛానల్ ద్వారా దేవునికి మహిమ వస్తుంది. ప్రభు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాను. అందుకే మాకు కాదు మహిమ నీకు కలుగును కాక అన్నాడు. మహిమ ప్రభుకే కలగాలి. ఈ సాక్ష్యం ద్వారా అనేకుల హృదయాలను కేవలం ప్రభు వైపు తిప్పు. కానీ ఒక్కటి మాత్రం నిజం చెప్పగలుగుతాను, నేను చేసినట్టుగా ఎవరు కూడా మీరు దయచేసి అలా చేయకూడదు. ఈ సాక్ష్యం ద్వారా, ఎందుకంటే ఇందులో నేను 7 మార్లు ఆత్మహత్య చేసినాను. అలాంటి ఆత్మహత్య ప్రయత్నం చేయడము చాలా తప్పు. ఎందుకంటే ఆత్మహత్య చేయడం ద్వారా అనేకమైన చివరికి నరకం తప్ప ఇంకేం మిగలదు. నా పేరు సామ్యుయల్. గ్రేస్ఫుల్ మినిస్ట్రీ ప్రభు కృపలో ఈరోజు స్థాపించగలిగి మల్కారంలో పరిచర్య జరుగుతుంది. ఈరోజు నేనున్న స్థితి మీరందరూ నన్ను చూస్తుంటే నిజమా ఇది అన్నట్టు కనిపిస్తుంది. కానీ ఒకరోజు నా స్థితి ఇది కాదు. నా చిన్ననాటి నుంచి నేను పడిన ఒక పరిస్థితులు, ఆ ఇబ్బందులే మీతో చెప్పుకోబోతున్నాను. ఆ పరిస్థితి ఏంటి అని అంటే చెప్పాను. మా తండ్రి నాకు 6-7 వయసులో, మా అమ్మ నాన్న చాలా చక్కగా, వాళ్ళు చాలా పేదరికం, భయంకరమైన పేదరికం. 6 మంది ఆడపిల్లలు, చివరికి 7వ వాడు కొడుకు పుడతాడని చెప్పి అనుకున్నాడు. ఆ చిన్న వయసులో 6-7 సంవత్సరాల వయసులో చెప్తున్నాడు, మాకు నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంకా దరిద్రం పట్టిందిరా బాబు, నువ్వు నా కొడుకు కాదు, నువ్వు మా ఇంట్లోకి వెళ్ళిపోనంటుండు. నాకు ఆ చిన్న వయసులో ఎవరైనా కానీ ఉన్నప్పుడు వయసులో తట్టుకోలేము. నువ్వు వెళ్ళిపోనన్నప్పుడు అసలు ఆయన చెప్పే మాటలకు నేను తట్టుకోలేక ఒకరోజు చిన్న గుడిసె, పెద్దగా ఇల్లు కూడా కాదు మాది, చిన్నదిలే, ఎలుకల గురించి మందు తెచ్చిపెట్టిండ్రు. అసలు అలాంటి స్థితి ఎవరు చేయదు. కానీ అలాంటి ప్రయత్నాలు కూడా నేను చేసిన ఎలుకల మందు గురించి. తిరిగి కొన్ని రోజులు అట్లనే ఊరుకుంటలేడు. ఇంకా పేదరికం ఎక్కువయ్యేసరికి గ్లాస్ చేతికిచ్చి పోయి అడుకొచ్చుకోపో అని అంటుండ్రు. అందరు పెళ్ళిళ్ళు చేసిండు, ఇంకొక అక్క మిగిలిపోయింది. చివరికి మాకు చెప్తున్నాడు ఏంటంటే, ఇక స్కూల్ లేదు, చదవాలని చిన్నప్పటి నుంచి ఆశ ఉన్నా చదివించడానికి లేదు, ఘోరమైన పరిస్థితి తీసుకొస్తుండు, అడుకొచ్చుకోపోండి. మా తల్లి చెప్తుంది, నేను అడుకొచ్చి పెడతాను కానీ నువ్వు మాత్రం అడుకొచ్చుకోవద్దని. అప్పుడు నేను అంటున్నాను, ఇంకేం చెప్పలేక సికింద్రాబాద్లో వెళ్ళి వినాయక్ టెంపుల్ దగ్గర, అలాగని మసీద్ దగ్గర, సాయిబాబా టెంపుల్ దగ్గర కూర్చుండి అడుక్కునేవాడిని. ఆ సెయింట్ మేరీ చర్చ్ దగ్గర కొద్ది రోజులు కూర్చుండి గ్లాస్ పట్టుకొని తిరుక్కు అడుక్కుంటే మళ్ళీ మా తల్లికి ఇట్లా తీసుకొచ్చి వద్దు ఇంట్లో కూర్చో అని చెప్పి తీసుకున్నా. ఆ పేదరికాన్ని వాళ్ళు తట్టుకోలేక మాంత్రికులతో సహవాసం పెంచుకున్నాడు. మాంత్రికులతో సహవాసం పెంచుకొని వాళ్ళు అడుగుతుండ్రు, ఇక మనకు మంచిగా లంకె బిందెలు దొరుకుతాయి, కింద లంకె బిందెలు దొరుకుతాయి, అది నీ కొడుకు ఎవరినన్నా ఇచ్చేస్తే మోపిల్లని కావాలి, నీ కొడుకుని ఇస్తావా అని అడిగిండ్రు. ఇంకా మాట్లాడకుండా చెప్తుండ్రు, వాడు నా కొడుకు పుట్టినోడు ఏం కాదు, తీసుకొని ఉండనేసి ఇచ్చేసిండు వాళ్ళ చేతికి. ఎట్లయితే వాళ్ళు తీసుకొని పోయి నన్ను ఆ చిన్నప్పటి నుంచే ఇది బాగుంటుంది అని చెప్పి నన్ను తీసుకెళ్ళి సారా కొట్లోకి తీసుకుపోయి కళ్ళు తాగిపోయడం, ఆ సారా తాగిపోయడం, లేదు ఇది తాగితే బలం వస్తుంది అని చెప్పి అప్పటి నుంచే నన్ను మత్తులో ముంచనిచ్చిండ్రు. చిన్నప్పటి నుంచే తాగుపోతులుగా అవుతాను. ఇంకా అది కూడా సరిపోదని చెప్పి నాకు తెలియకుండానే ఇగో ఈ బీడీ బాగుంటుంది అని చెప్పి బీడీలో పెట్టి డ్రగ్స్ అలవాటు చేసేసిండ్రు. ఆ గంజాయి తాగుతూ భయంకరంగా బీడీలు తాగడం అవన్నీ భయంకరంగా నేర్పించేసిండ్రు. మత్తులో ఉండడం నేర్పించాను. ఆ మత్తు ఎందుకని నాకు అర్థం కాలే. అప్పుడు ఆ మత్తులో ఉన్న నన్ను రాత్రిపూట తీసుకుపోయి మళ్ళీ కొన్నిసార్లు తీసుకుపోయి అడవిలలోకి తీసుకెళ్ళి నా చేతుల మీద ఒక గొడ్డల తొట్లు కొడితే నా వేలు నరాలు పగిలిపోయి కిందంతా రక్తం పడుతుండే. ఆ రక్తంలో దొరికినప్పుడు ఆడ లంకె బిందెలు దొరుకుతాయని చెప్పి వాళ్ళ బ్రహ్మతోటి తవ్వడం మొదలుపెట్టిండ్రు. వాళ్ళు తవ్వుతున్న ఏ లంకె బిందెలు దొరుకుతలేవు. చివరికి ఒక గాయం మానిపోగానే మరొక గాయం, కనీసం హాస్పిటల్కి వెళ్ళి కుట్లు కూడా అయిపోయారు. నాకు ఎవరు పట్టుకుంటారో మన భయం వాళ్ళకు. అలాంటివి ఉండొచ్చి చెట్లది మందు పెట్టి ఆ మందుతో మాత్రమే కట్టేస్తుండే. ఈ గాయం మానిపోగానే మళ్ళీ ఇంకొక గాయం. ఇలాగా నరాలు కోసి మళ్ళీ కింద రక్తం పడిపోగానే అక్కడ కూడా తవ్వుతారు, వాళ్ళకి ఏం దొరుకుతలేదు. అట్లా ఒక గాయం మానిపోగానే మళ్ళీ అదే చేసి నన్ను మత్తులో ముంచుతుంటే ఇట్లా కాదని చెప్పి వాళ్ళు ఏమనుకుంటారండి, సజీవంగా బొందలో పెడదాము, ఈయన సజీవంగా బొందలాగా పెడితే మనకు చాలా మంచి శక్తులు వస్తాయని ఆలోచనలు వాళ్ళకి వచ్చి చంపేద్దామని అనుకుంటుంటే మా తల్లి అడ్డుపడ్డది. మా తల్లి చాలా అడ్డుపడి నన్ను ఆపడానికి ప్రయత్నిస్తుంటే ఆమె మాట కూడా వినకపోతే
రాత్రి నన్ను తీసుకెళ్ళి మా తల్లి కూడా పారసీకులకు ప్యారడైస్ దగ్గర, సికింద్రాబాద్ దగ్గర ప్యారడైస్ దగ్గర పార్సీ వాళ్ళు ఉంటారు. ఆ పార్సీ వాళ్ళకు కొన్ని డబ్బులకు నన్ను అమ్మేసింది. వాళ్ళకి ఇచ్చేసి ఇంటికి రాకుండా పర్లేదు కానీ మీ దగ్గరనే పెట్టుకుని ఏదైనా పని చెప్పి, ఎందుకంటే మా తల్లి అమ్మడం మా ఉద్దేశం కాదు, నన్ను కాపాడుకోవాలని చెప్పి. అలాంటి ఆ తల్లి ప్రేమను బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. కొన్ని రోజులు పంపించేసిన ఇంకా ఆ తల్లి మాట కూడా ఎవరు లెక్క చేస్తలేరు. పగలంతా వాళ్ళు పని చేయించుకుంటారు, రాత్రి మాత్రం కాగానే వాళ్ళ ఇంట్లో ఉండనివ్వరు. అక్కడ ఆ కాలనీలో ఉండకుండా నన్ను పంపించేది. చెప్పాలంటే బానిసత్వం లాగా నేను అమ్ముడు వెళ్ళాను. పగలంతా పని చేయాలి, రాత్రి కాగానే ఇంటికి రావాలి. రాత్రి ఇంటికి వచ్చి పండుకుంటే మళ్ళీ ఇదే ప్రయత్నాలు చేస్తున్నంటే మా తల్లి అడ్డంగా ఒక్కతే కాపాడుకుంటుండే నా దురదృష్టం అనుకోవచ్చు. మా తల్లి ఒక రోజు మాకు బియ్యం తీసుకురానికి అని చెప్పి వెళ్ళి బియ్యం చేస్తుండే. తను వెళ్ళి అక్కడక్కడ, ఈ రోజులలో ఎవరు చేస్తలేరు కానీ అలాంటి ఆ పని చేసే తల్లి మా కొరకు అన్నం పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేసేది. ఒక రూపు కూలిపోయి తను కూడా చనిపోయింది. ఇక నన్ను కాపాడే వాళ్ళు లేరు, ఇంకా ఎవరు లేరు. మా అక్క ఒక్కతుండే, ఆమె కూడా చాలా ఇబ్బంది పెట్టిండ్రు. ఆమెను కూడా తీసుకెళ్ళి ఒక గొల్లలో ఇంట్లో ఇచ్చేసాడు. గొల్లలో ఇంటికి అమ్ముడు పెట్టిండు. భయంకరమైన పరిస్థితి మా తల్లి తెలిసిన. ఆమె పని చేసుకుంటూ వెళ్ళి చేసేది ఇంటికి వచ్చి. ఆ కృపనిచ్చి మా పని చేస్తూ మా అక్క పెళ్లి చేయగలిగినాం ఆ చిన్న వయసులోనే. కొన్ని రోజులు ఓపిక పట్టిండు, మళ్ళీ మంత్రాల పని మొదలుపెట్టి మళ్ళీ అది ఆ మత్తు లేకపోవడం మాత్రం నేను పిచ్చోని అయిపోతున్నాను. ప్రతిరోజు నేను పని చేస్తున్నా కానీ ఖచ్చితంగా ఆ మత్తు అనేది లేకుండా నేను ఉండలేకపోతున్నా. ఆ తాగడము, అది కవర్ చేసుకోవడానికి తంబాకు వేసుకోవడం, ఆఫీస్లో వెళ్ళి మళ్ళీ వాళ్ళు తిట్టకుండా నన్ను తంబాకు వేసుకోవడం, లేకపోతే పాన్ పరగలు లేనిపోయి ఎన్ని వేసుకొని కవర్ చేసుకుంటూ ఉంటుండే. అయినా మత్తులో ఉంటుండే. నన్ను అందరు తిట్టేవాళ్ళు చిన్నప్పుడే, ఆ చిన్న వయసులో నీకు ఏదిరే మత్తు అనేసి. అయినా వినలేదు. కొన్ని రోజులకు మా తండ్రి మళ్ళీ తీసుకొచ్చి అదే పని మొదలు పెట్టిండ్రు. ఈసారి సజీవంగా రాత్రి మనం తీసుకొని పోదామని చెప్పి నన్ను చంపడానికి ప్రయత్నం చేద్దామని తీసుకెళ్తుండ్రు. వాళ్ళు ఎట్లయితే సజీవంగా బొందబెట్టడానికి తీసుకెళ్తున్నప్పుడు ఆయన ఇంకా కొంతమంది మనుషులు నన్ను తీసుకొని వెళ్తున్నప్పుడు వెనకకెళ్ళి సాయంకాల సమయంలో అవి ఎద్దులు పరిగెత్తుకొని వస్తున్నాయి, ఆవులు అన్నీ వస్తున్నాయి. ఆ వస్తూ నన్ను కూడా కొట్టవలసింది. మా తండ్రిని కొట్టేసరికి పక్కల పొడిచేస్తే ఆ ఎద్దు పొడిచిన పలుసుడుకు కింద పడ్డాడు. అక్కడి నుంచి పడ్డాడంటే కొద్ది రోజులు వ్యాధితో అనుభవించాడు, చనిపోయాడు. ఆయన చనిపోయినాక తల్లి లేదు, తండ్రి లేదు, అక్క పెళ్ళిళ్ళు అయిపోయింది, నీకు ఎవరు లేరు, నీకంటూ ఎవరు లేరు, నీ జీవితంలో ఇంకెవరు లేరు అని చెప్పి వీళ్ళందరూ కలిసి, మాంత్రికులు వీళ్ళందరూ కలిసి మా అక్క వాళ్ళందరినీ ప్రేరేపించి ఈయనకు పెళ్లి చేద్దాం అంటే, వయసు చిన్నది కదా అని అంటే, ఏం కాదు వండి పెట్టడానికి మనుషుడు, వాళ్ళ ఆలోచనలు వేరు. ఇద్దరిని కలిపి బలి వాళ్ళని ఆలోచనలు వాళ్ళకుని. తను పెళ్ళి అయితే అయింది మాకు, కానీ ఒక్కరోజు కూడా భార్యాభర్తలుగా మమ్మల్ని కలవనివ్వలేదు. ఆ సంతోషం అనేది నా జీవితంలో లేకుండా ఉండే. అసలు ఎలా ఉంటామో అనే పరిస్థితి. అక్కడ చూసే భయంకరమైన మాటలు, ఏ తాగుపోతాడు అని చెప్పి, తిరుగుపోతాడు అని చెప్పి నాకు ఆ అమ్మాయిని భయంకరంగా మానసికంగా ఒత్తిడికి గురి చేసి చేతపడి వాళ్ళు ఎట్లా చేసేదంటే, తను బలిగా మార్చడానికి మొట్టమొదటిగా బలి తనే మారిపోయి ఆమె అందరు చూస్తుండగా వెళ్ళి రైలు పట్టాల మీద ఆశ్చర్యమైపోయింది మాకే చూస్తూ, ఇదేంటి ఇట్లా చేస్తుందని. తనే వెళ్ళి ఆ పట్టల మీద తల పెట్టి ఇలా చేతులు పట్టుకొని మరీ క్రూరంగా అయిపోయాడు. ఎవరు ఏం చేయలేకపోతున్నాం. తల కట్ అయిపోయింది, మొండెం ఒక చోట, తల ఒక చోట అయిపోయింది. భయంకరమైన ఆ స్థితిని మేము చూడలేక ఎందుకు ఇలా అయిపోతుందా అని అనుకుంటుంటే ఆ సంగతి పోలీసు వాళ్ళకి తెలిసేసరికి ఇరుగు పొరుగు వారందరూ చూస్తుండ్రు. ఆశ్చర్యంగా తప్పించి నా మీద ఆ కేసు నా మీదకి వేసిండ్రు. ఈయనది చంపేసాడు, తాగుపోతాడు, రక్తం తింటాడు, అన్నీ చేస్తాడు, లేనిపోని అన్నీ చేస్తాడని చెప్పి నా మీద ఆ కేసు వేసి చివరికి 1 కాదు 2 కాదు జైల్లో తీసుకుపోయి వాడాలి, బయటికి రానివ్వకుండా చేయండి అని చెప్పి అందరి ముంగట వెలివేసి నన్ను కుక్కని లాక్కెళ్ళి తీసుకెళ్ళి జైల్లో వేస్తే అక్కడ ఇక అయిపోయింది నా స్థితి. ఏమో ఇక అయిపోయింది, ఇంక ఎందుకు తల్లి లేదు, తండ్రి లేదు, చనిపోతే బాగుంటుందేమో, ఇంకా ఎందుకు నా బ్రతుకు అని చెప్పి ఘోరంగా ఏడుస్తూ కూర్చున్నాను. అక్కడ కూర్చుని జైల్లో అడుగుతున్నాను, ఏం చేయాలి, ఎట్లా మరణించాలి, ఎట్లా చనిపోవాలి, అసలు నాకు ఎందుకు ఈ స్థితి వచ్చింది అనేసి చూస్తున్నప్పుడు ఎవ్వరూ బ్రతలేదు. నేను చాలా చోట్ల నేను గుడిలో, మసీద్ దగ్గర, అన్ని చర్చిల దగ్గర అడుక్కుంటూ కూర్చున్నాను. అక్కడక్కడ అడుక్కున్న స్థితి. అందుకే అందరినీ పిలుస్తున్నాను, ఏ దేవుడని వచ్చి నన్ను చంపేయండి అని చెప్పి అందరినీ పిలుస్తున్నాను. పిలిచి చివరికి ఆ గోడ మీద మన పిల్లలు ఏబిసిలు ఎట్లా రాస్తారో అలాగా సిలువ మాత్రమే ఒకటి ఉంది. ఆ సిలువ గుర్తును చూసి, నువ్వైనా యేసుప్రభు దేవుని అయితే నిన్నెవరు చంపేసిండ్రు కదా, వచ్చి నన్ను కూడా చంపేయి, ఇంతకు మించి మీరు నేను ఒక మాట్లాడతలేను. ఆ గట్టిగా అడిగి నా తల తీసి ఆ సిలువ మీద ఇట్లా కొట్టుకుంటూ
నన్ను చంపేయి, ఇది ఒకటే మాట్లాడుతున్నాను, నన్ను చంపే, బ్రతకాలని ఆశ లేదని చెప్పి చంపేయమని అడుగుతున్నాను. నాకు ఆ మొట్టమొదటిసారిగా నాకు స్వామి అని ఒక స్వరం మాత్రం గట్టిగా వినపడదు. నా పేరు స్వామి, ఇప్పుడు సమూయేలుగా దేవుడు దీవించాడు. స్వామి అన్న పేరు విన్నప్పుడు మౌనంగా అయిపోయినాను. ఎవరో పోలీసులు పిలుస్తుండేమో అనుకొని సైలెంట్గా పట్టుకున్నాను. అర్థం కాలేదు. తెల్లవారులు వేసినాక మళ్ళీ వాళ్ళు అడుగుతుండ్రు, నీ పని చేస్తామని అంటుండ్రు. వాళ్ళ భయం అనేది లోపల ఇంకా కూర్చుండిపోయింది. ఏం చేస్తారో, ఎంత కొడతారో అనేసి. ఇక వీళ్ళ చేతిలో చనిపోవడం ఎందుకని చెప్పి ఒక రాత్రి ఎదురు చూస్తున్నాను, ఎట్లా మరణించాలని చెప్పి. నాకు అంటూ అవకాశం దొరకలేదు. తలకు పట్టుకోలేకపోతే చనిపోస్తలేదు, మరణం వస్తలేదు, ఎట్లా అనేసి అదే ఆలోచనలో పడిపోయినా. అవకాశం నాకు ఎలా వచ్చిందని అంటే, ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఎవరు లేరు. సిసిఎస్లో ఉంది, సికింద్రాబాద్లో జరిగింది ఇది స్టోరీ. ఆ సిసిఎస్లో ఎవరు లేరు, ఒక్కడే కానిస్టేబుల్ ఉన్నాడు. ఆయన కొంచెం మత్తుకు అలవాటు ఉన్నాడు. చిన్న బాటిల్ తీసుకొచ్చుకొని తాగేసి ఆడ పడేసిండు. పండుకున్నాడు ఆయన పండుకున్న చెరసాల లోపలికి వెళ్ళి నా షర్టు ప్యాంటు అన్ని లోపల నుంచి ఒక్కొక్కటి ఇప్పి చాలా పొడుగా చేసి ఆ చెరసాల లోపలికి వెళ్ళి కష్టంగా ఆ బాటిల్ను దగ్గరికి లాక్కొని పొడుచుకొని చనుకుందాం అనుకున్నాను. ఎట్లయితే వీటిని ఇట్లా ఇట్లా కొట్టగానే అవి కాస్త చిన్న ముక్కలు అయిపోయి, ఆ చిన్న ముక్కలనన్నా ఏడవైన వింటాడో లేస్తాడో అని భయానికి త్వరగా చనిపోవాలని చెప్పి ఆ ముక్కలను నోట్లో వేసుకుంటే నా పేగులు కట్ అయిపోయి చనిపోతాను అనుకున్నాను. నాకు వాయిస్ గొంతు చూస్తే మీకు అర్థమవుతుండొచ్చు. నోట్లో వేసుకుంటే ఎట్లయితే లోపలికి వేసినో, లోపలికి వెళ్తాడో బయటకు వస్తలేవు, పండ్ల కింద మాంసం లేదు. ఇప్పుడు డాక్టర్ రిపోర్ట్ కూడా ఉంది, అసలు ఈ పండ్లు ఎట్లా ఉన్నాయి, ఈ పాటికి పండ్లు తీసేయాలని చెప్పిండ్రు. కానీ ప్రభు కృపను బట్టి ఇంకా ఊగుతున్నాయి పండ్ల కింద. ఇక్కడ చూడండి, మాంసం లేదు. దగ్గరికి వస్తే కూడా చూపిదవుతాను, పండ్ల కింద మాంసం లేదు. ఆ ఘోరమైన పరిస్థితికి వచ్చిన నేను అయిపోయింది, ఇంకా మరణం ఇస్తానేమో అనుకున్నాను. ఎవ్వరు లేరు. చెరసాల తలుపులు రాత్రి పుట్టి ఇట్లా తెలుసుకున్నాయి, తెరిచి ఏం మాట్లాడతలేరు. ఆ రాత్రి మాట్లాడుకుంటూ ఇద్దరు వ్యక్తులు లోపలికి వచ్చిండ్రు, ఎవరో ఖైదీలో వచ్చారు అనుకుంటున్నాను. మాట్లాడకుండా నా వెంట్రుకలు పట్టుకొని వీపులో ఒక దెబ్బ కొడితే 3 రోజుల కింద తిన్న అన్నం కూడా ఆ మెతుకులు లోపలికి వెళ్ళి బయటకు వస్తున్నాయి. వాళ్ళు మాట్లాడకుండా ఏం మాట్లాడాలో అర్థమై కాని స్థితిలోనే నాకు. ఎవరు మీరని అడగడానికి కూడా కష్టంగా అడుగుతున్నాను. ఎవరు మీరని అంటే మాట్లాడకుండా ఆ సిలువ వైపు చూపిస్తుండ్రు. ఇదిగో నువ్వు పిలిచినావు కదా, వస్తున్నాం, చెప్పు, ఎందుకు చచ్చిపోతున్నావు అని అడుగుతుండ్రు. ఏం మాట్లాడలేకపోతున్నా. నోట్లే ఆ బాత్రూంలోకి వెళ్ళి లోపలికి వెళ్ళి తీసుకొచ్చి కొన్ని నీళ్ళు పోసిండ్రు. పోసి నా గాయాలు కొంచెం ప్రార్థన చేయంటుండ్రు. ప్రార్థన అంటే నాకు తెలియదు, ఏముంటుందో ప్రార్థన అంటే తెలియదు. దేవుడు అంటే నాకు తెలియదు, బైబిల్ అంటే నాకు నిజంగా తెలియదు. ఇలా ఉంది అన్న సంగతి కూడా నాకు సత్యాన్ని తెలియదు, నాకు నిజంగా తెలియదు. అసలు తెలుగులో బైబిల్ ఉంటుంది అన్న సత్యం నాకు చాలా సంవత్సరాల తర్వాత తెలిసింది. వాళ్ళు చెప్తున్నారు ప్రార్థన చేయనేసి. ప్రార్థన అంటే ఏంటో కూడా నాకు తెలియదు. మేము నేర్పిస్తాం, చేస్తావా అని అడుగుతుండ్రు. సరే అని కష్టంగా రెండు వాళ్ళు ఇలాగనే మోకాల మీద నన్ను నిలబెట్టి ఒక చెయ్యి ఇతను ఇట్లా పట్టుకొని స్తుతి స్తోత్రం ఈ 2 మాటలు నేర్పించాడు. అప్పుడు నాకు అర్థం కాలే ఈ స్తుతి స్తోత్రం అనుకోండి. కానీ ఈరోజు నేను ప్రపంచం అంతా విరిగి చెప్తున్నానంటే ఇజ్రాయేల్ చేయి స్తోత్రాల మీద ఆయన నివాసం చేయబోతుండ. స్తోత్రం కలిగిన గాక. కీర్తన గ్రంథం 22వ అధ్యాయంలో 3వ వచనంలో ఉంటుంది. అలాగే కీర్తన గ్రంథంలో 119వ కీర్తన, దావీదు 7 మార్లు దేవుని నిత్యము స్తుతించేవాడు. 7 మార్లు స్తుతించిన దావీదుకు అడవిలో ఉన్న దావీదును దేవుడు రాజుగా మార్చాడు. ఈరోజు జైల్లో ఉన్న నా జీవితాన్ని దేవుడు కేవలం నాకు నేర్పించింది స్తుతులు. నాకు లోపల ఉన్నప్పుడు నాకు అర్థం కాలే ఎందుకు స్తుతులు నేర్పించున్నాను. ఇప్పుడు తర్వాత వాక్యం చదువుతున్నప్పుడు నిజమే కదా, అలాంటి స్థితిలో ఉన్న వాడిని నిత్యము స్తుతించేవాడు దావీదు. ఆ స్థితిగతిలో ఉన్నవానికి ఈరోజు నేను అందరికీ చెప్తాను, దినమునకు 7 మార్లు ఎలా స్తుతించాలి అనేది అనేకులకు నేను నేర్పిస్తా ఉన్నాను. ఈ స్తుతిస్తే ఏం జరగబోతుంది. ఆ రోజులు యెహోషువతో దేవుడు 7 సార్లు స్తుతించు, 7 మార్లు ఎరుకో కోట కూడా చుట్టూ తిరిగి స్తుతించమన్నాడు. స్తుతిస్తున్నప్పుడు ఎరుకో కూల్చబడ్డది. అలాగనే ఇప్పుడు చెప్పిండు, స్తుతిస్తున్నప్పుడు ఆయన సింహాసనం వస్తుంది అనేసి. ఎవరు లేని నాకు స్తుతించు అని ఎందుకు నేర్పించిండు అన్న మాట నాకు అర్థం కాలే. తర్వాత అర్థమైంది, స్తుతిస్తే ఆదరణకర్త ఆయనే దిగి రాబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. తల్లిదండ్రులు లేని నాకు దేవుడు ఏకాకులను సంసారాలకు మార్చుతారు. తల్లిదండ్రులు లేని వారికి ఆయనే తండ్రిగా ఉంటాడు. ఆయన నాకు తండ్రిలాగా దిగేసి వచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక అనే సంగతి నాకు తర్వాత అర్థమైన. కంటికి కనబడాడు. మనం ఈరోజు చాలామంది ఏడు చూపించని అడుగుతారు, చూపించడానికి. అందుకే అన్నాడు స్తుతించు, ఆయన దిగబోతున్నాడని. అలాగే నాకు నేర్పించిన స్తోత్రం కలుగును గాక. అందులో స్తుతి స్తోత్రం తెల్లవారు నేను చూస్తున్నంటే 5 అవుతుంది, ఎక్కడ తాళం ఎక్కడ అట్లే వేసింది, బంద్ ఉంది, శీష పెంకలు అట్లే ఉన్నాయి, నా నోట్లో రక్త మరకలు అట్లే ఉన్నాయి, ఎవరు కనబడతలేరు. కష్టంగా
అడగాలా వద్దా లేదని చెప్పి పోలీస్ స్టేషన్లో అందరు హడావిడి గట్టి తిరుగుతూ ఉన్నారు. అడిగేసిన కష్టంగా, సార్ రాత్రి ఇద్దరు లోపలికి వచ్చిండ్రు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిండ్రు సార్, వెళ్ళిపోయినరా అని అడుగుతుంటే, ఎవరు వచ్చిండ్రా అని అడుగుతుండ్రు, ఇద్దరు వచ్చిండ్రు సార్. నేను అట్లే అడుగుతూ ఉంటే ఎవరు రాలే, నోరు మూసుకోని అంటుండ్రు. వచ్చిండ్రు అని నేను చెప్తున్నాంటే పక్కనే ఎస్ఐ కూర్చోండి, అక్కడ ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ కూర్చోండి, ఎవరు వచ్చిండ్రు అని గట్టిగా అడుగుతుంటే ఇద్దరు వచ్చిండ్రని. అక్కడ నాకు తెలియకుండానే వాళ్ళకే ఘర్షణ అవుతుంది. ఏది డబ్బులు తీసుకొని పంపించేసినావా ఎవరైనా వస్తే అని చెప్పి ఆ పోలీస్ ఆ యొక్క కానిస్టేబుల్ మీద వాళ్ళు అరవడం అదేమో జరుగుతుంటే వాళ్ళు ఘర్షణ జరిగి చివరికి నా దగ్గరకు వచ్చిండ్రు. నువ్వు అబద్ధాలు చెప్పి అనవసరంగా మమ్మల్ని చేసినావు కదా, నీ పని చేస్తాము ఉండని చెప్పి. ఎట్లయితే వాళ్ళు వెళ్ళిపోయినరో, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ పోలీసు వాళ్ళంతా వీడు ఇట్లా మాట్లాడుతుండే నకర చేస్తుందని చెప్పి అంతవరకు నన్ను కొట్టని వాళ్ళు 2 కాళ్ళు 2 చేతులు ఒకచోటకి వేసి, దాన్ని ముස්සలు అంటారు, రోకల్ బండలని, ఇంత పెద్ద కర్ర తీసుకొచ్చి 2 కాళ్ళ నడమ చేతుల నడమ వేసి నన్ను కట్టేసినప్పుడు మేకను వేడాలి తీసి నాకు తల కిందికి వెళ్ళిపోయి కాళ్ళు పైకి లేచి భయంకరమైన నా పరిస్థితి నేను ఈరోజు వరకు మీకు చెప్పుకోగలుగుతాను. నా కాళ్ళ మీద వాళ్ళు కొడుతున్నప్పుడు నా 2 కాళ్ళు నరాలు పగిలిపోయినాయి. ఈరోజు ఇలాగున్నానంటే ప్రభు కృప, స్తోత్రం కలుగునగాక. 2 కాళ్ళ నరాలు వాళ్ళు కొట్టిన దెబ్బలకు నరాలు పగిలిపోయినాయి. నడవలే కొట్టు వస్తున్నా, కట్టేసినందుకు వీపంతా. అందుకే ఎక్కువసేపు ఇంకా పరిగెత్తలేని నన్ను ఇంకా దేవుడు కృపను బట్టి నడిపిస్తున్నాడు. అయిపోయింది అనుకున్న నా జీవితాన్ని వాళ్ళు నిలబెట్టలేకుండా అయిపోయి ఇంకా నడవలేని స్థితిలో ఉన్న నన్ను కొట్టి పెట్టేసి వదిలేసిండ్రు. మళ్ళీ వస్తుండ్రు, మళ్ళీ చెప్పు అని అంటుండ్రు. ఇక నాకు అర్థమైపోయింది వీళ్ళు నన్ను చంపేస్తాననేసి. ఇక ఇదే నాకు అవకాశమేమో, వీళ్ళ చేతిలో దెబ్బలు తినుకుంటూ చచ్చిపోతాను నేను అనుకొని, లేదు వచ్చిండ్రు అని ఖచ్చితంగా చెప్తున్నా. ఇంకా రాలేనన్నారు. అందుకే నేను ప్రభు గురించి నిలబడడం అని అంటే ఇదేనేమో అని నాకు అర్థమైనప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. రాలేదని చెప్పన్నాడు, నేను చెప్తలేను, వచ్చిండ్రనే మాత్రం చెప్తున్నాను. వాళ్ళు రాలేదని చెప్తుంటే నా నోట్లో స్తుతి స్తోత్రం ఉంది, నువ్వు రాలేదని ఎట్లా చెప్పగలుగుతావు అని వాళ్ళు కొడుతున్నా సరే, కొట్టినా చంపేసినా సరే వాళ్ళు వచ్చిండ్రు అని మాత్రం నేను చెప్తున్నాను. ఆ మాటని ఈరోజు నన్ను ఒక సాక్షిగా దేవుడు నిలబెట్టిండు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ స్తోత్రాలు చెప్పుకుంటూ కూర్చున్నా. నాకు ఒకరోజు అయిపోయింది, 2 రోజులు మానేసిండ్రు. ఏం చేయాలో అర్థం కాలే, భయంకరమైన ఒళ్ళు నొప్పులు, ఇంకా మాట్లాడలేను. షర్టు మీదకి వెళ్ళి దారం అంతా తీసి బీడీలు తాగి పడేసిన. అగ్గిపుల్లలు అలగబడితే 2 అగ్గిపుల్లలు ఏర్పుకొని ఆ అగ్గిపుల్లలతోటి ఒక చిన్న సిలువ చేసి ఆ సిలువ పట్టుకొని స్తుతి స్తోత్రం, నన్ను చంపేయి దేవుడా, నన్ను చంపేయి దేవుడా అనేసి ఒకటే ఒక మాట అడుగుతున్నా. రాత్రి కాగానే మళ్ళీ వచ్చిండ్రు. ఏమంటారో చెప్తావా లేదురా అనేసి. ఏమనకుండా అర్థం కాకుండా వీళ్ళు కొడతారు, నన్ను చచ్చిపోతా వీళ్ళ చేతులు అనుకుంటున్నా. వాళ్ళు వచ్చి మళ్ళీ కొట్టేటప్పుడు వాళ్ళు నా బట్టలు తీసేస్తారు. బట్టలు తీసేసి మళ్ళీ 2 కాళ్ళలో ఆ కర్ర పెట్టి నా ఈపులో కొద్దిసేపు అట్లనే కూర్చొని పెట్టి చెప్తావా ఇప్పుడు అని అడుగుతుండే. ఏం చెప్పాలి, ఇంకా వస్తలేదు. ఒక్క తన్నుడు దంతా అక్కడ పడిపోయినాను. వాళ్ళు కింద పడ్డాక నా మెడలో సిలువ చూస్తుండ్రు. నువ్వు క్రైస్తవుడు వారా అని అడుగుతుండ్రు. ఏం చెప్పాలో అర్థం, క్రైస్తవుడు అంటే తెలియదు నాకు, క్రిస్టియన్ అంటే తెలియదు. అవును అనేసిన, ఏం చెప్పాలో తెలియక కావాలి మాట్లాడకుండా మళ్ళీ వీళ్ళందరూ ఇవన్నీ చేయరుగా క్రిస్టియన్ వాళ్ళు అని చెప్పి గట్టిగా అడుగుతున్నారు. అడగకుండా అర్థం కాలేదు నాకు వాళ్ళు ఏం చెప్తుండని. కొద్దిసేపు తర్వాత ఇంకొక లైన్ అంటున్నారు, పోన్లే వదిలే చిన్నోడే కదా అనేసి వాళ్ళు అనుకుంటుంటే అనుకొని నన్ను పక్కన పెట్టేసి వదిలేసిండ్రు. తర్వాత నాకు గట్లు విప్పేసి ఆ పోలీస్ అయినా తింటున్న వాళ్ళ వాళ్ళైతే అన్నం తినలేదు కదా అని చెప్పి అన్నం తీసుకొచ్చి పెడితే నా మనసులో నిశ్చయంగా నేను అనుకున్నది, ఆయన పేరు చెప్పినందుకు నాకు దెబ్బలు తప్పినాయి, అన్నం దొరికింది. ఒకవేళ నేను బ్రతుకుంటే నీ పేరు చెప్పుకొని బ్రతుకుతా యేసయ్యా అనుకున్నాను. ఈరోజు అదే పేరు చెప్పి నేను బ్రతకగలుగుతున్నాను. ఈరోజు అడుక్కునే స్థితిలో నుంచి నన్ను అన్నం దొరికింది అనేసి సంతోషపడి, అందుకే అన్నాడు దేవుడు ఎక్కడో ఉండడని అన్నాడు, ఒక ప్రేమ చూపించే వాళ్ళ వ్యక్తిలో ఉంటాడని. పోలీస్ వ్యక్తి ద్వారా నాకు అన్నం దొరికింది. అక్కడ కూర్చుండి సంతోషపడుతున్నాను. మళ్ళీ వచ్చిండ్రు 9 రోజుల తర్వాత నన్ను సిసిఎస్ నుంచి కోర్టులోకి తీసుకెళ్తే అక్కడ వాళ్ళు అంటారు, వీరు చేసిన లెక్కలకు ఎన్ని సంవత్సరాలు పడుతున్నాయంటే వాళ్ళే చెప్పుకుంటారు 14 సంవత్సరాలు జైలు అనేసి. ఇక 14 సంవత్సరాలు నేను ఈ జైల్లో ఉండి నేను ఏం చేయాలి, నా జీవితం అంతా ఇది అయిపోతుంది, నాకు బ్రతకాలని ఆశ లేదు, నాకు ఎప్పుడు చనిపోవాలి, ఎవరి గురించి బ్రతకాలి, ఎవరుండ్రా నేను బ్రతకాలని చెప్పి ఆశ లేక డబ్బా మీద బాత్రూంలలోకి వెళ్ళి నా బట్టలు చాలా మురికి అయిపోతే ఒక ఖైదీ తీసుకొచ్చి నాకు బట్టలు ఇచ్చిండు. ఆ బట్టలలో ఒక పంచ కూడా వచ్చింది. ఆ పంచని తీసుకుపోయి బాత్రూంలో వెళ్ళి డబ్బా మీద డబ్బలు పెట్టుకొని ఊరేసుకున్నాను. ఊరేసుకుంటే అక్కడ గొల్లాలు ఇట్లా ఏముండవు లోపల, ఎందుకంటే ఖైదీలకు పెట్టారు.
పోలీస్ ఆయన వచ్చిండు, మళ్ళీ తీసుకొచ్చి అనుమానం వస్తూనే ఉంది వీని మీద అని చెప్పి నన్ను తీసుకొచ్చి మామూలుగా లేకుండా ఒక దెబ్బ 2-3 దెబ్బలు కొట్టిండ్రు. కొట్టి ఏం మాట్లాడతలేడు. ఎందుకు చచ్చిపోతున్నావు రా అని అడుగుతుండ్రు. ఎవరు లేరని. నీకు ఎవరని బెయిల్ ఇస్తారా? ఎవరు ఇవ్వరు. నీకు అమ్మనాన్ని ఉండరా? ఎవరు లేరు. మరి నీ దగ్గరికి ఎవరు వస్తారంటే ఎవరు రారు అనేసి. సరే అని చెప్పి పోలీస్ ఆయన ఫస్ట్ టైం, ఆయన పేరు స్వామిదాసు, ఆ పోలీస్ ఆయన నన్ను ఆదివారం రోజు మాత్రం ఒక అరగంట సేపు వాక్యం చెప్పడానికి జైల్లో ఒక పాస్టర్ వస్తారు. అలాగే మసీద్ గురించి చెప్పడానికి అక్కడక్కడ జైల్లో అన్నీ ఉంటాయి. మసిరాబాద్ జైల్లో ఉన్నట్టు నేను సికింద్రాబాద్, ఇప్పుడు గాంధీ హాస్పిటల్ అయిపోయింది అది, ఆ మసిరాబాద్ జైల్లో ఉన్నట్టు అక్కడ కొద్ది రోజులు అలాగనే జడుస్తున్న నాకు ఆ పాస్టర్ గారు ఆదివారం వచ్చి నన్ను తీసుకుపోతున్నప్పుడు ఈయన ప్రార్థన చేసి చెప్పి జర గట్టిగా ధైర్యపరచు, వీడు దూకే చచ్చిపోతా అంటున్నాను చెప్పి ఆ పోలీస్ అయినా కొన్ని ఆ ధైర్యం గురించి నన్ను ప్రార్థన చేయమని చెప్తే ఆ పాస్టర్ నాకు ప్రార్థన చేసి ఏం చెప్తున్నానంటే, నువ్వు బయటకు వెళ్ళిపోతావు, నువ్వు తొందరలోనే నిన్ను చాలా ప్రపంచం అంతా గమనించబోతుంది, నిన్ను చూడబోతుందని అంటున్నాడు. నేనైనా ఊరికే అయినా లేపుతే అనేసి నన్ను ఎవరు బయటకు తీసుకుపోతారు? నాకంటే ఎవరు లేరు. బెయిల్ ఇచ్చేటోళ్ళు కదా, కానీ చూసే వాళ్ళు కూడా నా దగ్గర రారు. అందరు వచ్చి కలిసిపోతారు, నన్ను ఎవరు కలవడానికి రాకపోతుండే. అలాంటి స్థితిలో ఉన్న నా జీవితానికి నా దగ్గరికి ఎవరు వస్తారని అనుకుంటుంటే, నువ్వు నమ్ముతలేవు కదా, 4 గోడల మధ్యలో ఉన్నప్పుడు స్వామి అని పిలిచింది నేనే అన్నాడు. ఈయనకి ఎట్లా తెలుసు అని నేను అనుకుంటాను. అది నాకు తప్ప ఇంకెవరు తెలియదే. మరి ఈయనకి ఎట్లా తెలుసు అంటే మళ్ళీ ఇంకా చెప్తున్నాడు, 4 గోడల మధ్యలో ఉన్నప్పుడు నువ్వు సీస బొక్కలు మిగితే దాన్ని తీపించడానికి నా దూతలు పంపించిన కదా అన్నాడు. దూతలు వచ్చిన సంగతి అంతవరకు నాకు తెలియదు. నేను అప్పుడు ఆయననే దేవుడు అని చెప్పి యేసుప్రభు అని చెప్పి ఆయన కాలు పట్టు, నేను కాదు, నీ చేతిలో ఉన్న చూడు బైబిలు ఇదే అని చెప్పి అక్కడ నాకు ఉపవాసం అనేది, ప్రార్థన అనేది, ప్రార్థన చేస్తే తప్పించబడతానని ఎవరికి నేను అడగొద్దు. కానీ పాస్టర్ నేను అడిగిన, నేను గంజాయి లేకపోతే నేను తట్టుకోలేకపోతున్నా, మత్తు లేకపోతే తట్టుకోలేకపోతున్నా, నరాలు పగి నా వల్ల అయితే లేదు. అందుకే మీకు ఒకటి చెప్తాను, ఏ చిన్నపిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా డ్రగ్స్ అలవాటు ఉంటే త్వరగా మాన్పించండి. లేదా కొంతమంది చిన్న పిల్లలు చిన్నవాళ్ళు కూడా తెలియక అమాయకంగా బలైపోతే అందులో వచ్చి బయటికి రావడం చాలా కష్టం. నా స్థితి అలా అనుకుండే తట్టుకోలేకపోతుండండి. ఆ పాస్టర్ గారితో అడిగిన, నన్ను చంపేయడం, నేను చచ్చిపోనికి ప్రార్థన చేయి, లేదా కొంచెం తంబాకన్నా తీసుకొచ్చి నా నోట్లో పోయి అని అడుగుతుంటే ఏ సేవకుడు చేయకపోవచ్చు అలాంటి పనులు. కానీ ఒక దైవ సేవకుడు నా గురించి తీసుకొచ్చి కొంచెం ఇట్లా ఆకు తీసుకొచ్చి ఇట్లా వేసి ఇదిగో వచ్చి ఆయన ప్రార్థన చేస్తున్నప్పటి నుంచి నా అలవాటు కొంచెం తగ్గుతా ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. అందులో కూర్చుని ఆయన కొద్ది రోజులు బాగానే చెప్పుకుంటూ వచ్చిండు, ఆయన కూడా మానేసిండు. పాస్టర్ లోపలికి రావడం మానేసిండు. ఇక నాకు ఎవరు చెప్పేవారు కూడా సరిగ్గా లేరు కదా అని నేను అడుగుతున్నప్పుడు మొట్టమొదటిసారిగా ప్రార్థన అంటే నాకు తెలియదు. నా జీవితంలో ఆ రోజు ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. దేవుడా నువ్వు నిజంగా అని చెప్పిండు కదా, మరి నేను కూడా ప్రార్థన చేస్తున్నా, ఒకసారి నాకు ప్రార్థన చేస్తాను, మా తండ్రి ఎవరో నాకు చూపించింది, నేను ఏ కులమో నాకు తెలియదు, ఏ మతం మా నాన్న అని చెప్పి నాకు హాస్పిటల్కి వెళ్ళి ఎత్తుకొచ్చిన అన్నాడు. మరి నేను ఏ కులమో నాకు తెలియదు, మరి ఏ మతమో తెలియదు, ఎవరినో నాకు తెలియదు, నాకు తండ్రి అని అంటూ ఉంటే నాకు ఒకసారి తండ్రిని చూపించావా అనేసి మొట్టమొదటిసారిగా నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు నా మొదటి దర్శనం అది. ఆకాశం ఇట్లా తెరుచుకొని ఒక చిన్న పసిపిల్లవాడి పాదంలాగా ఒక పాదం కిందికి దిగుతూ ఉంది. ఆ పాదం కిందికి ఇట్లా దిగుతూ ఎట్లయితే కిందికి దిగుతుందో ఆ పచ్చి గాయం కనబడుతుంది పాదంలో. ఆ గాయంలోని రక్తం ఇట్లా దిగుతూ ఉంది నా మీద, తల మీద. ఆ గాయం ఇట్లా తొక్కేస్తుంటే అయ్యో నన్ను ఎవరో తొక్కేస్తుండ్రేమో అని చెప్పి నేను భయపడుతున్నాను. నేను లోపల ఆ గాయం ఇట్లా భయంకరంగా ఉంది, పాదమే పెద్ద కనబడుతుంది. ఆ గాయం లోపలికి నేను ఇట్లా వెళ్ళిపోతుంటే లోపలికి వెళ్ళినంటే ఎక్కడ లేనటువంటి వర్ణం, తెల్లటి వర్ణం, మేఘాలు అవన్నీ కనబడుతున్నాయి. ఇదేంది పాదం లోపల ఇలాంటివి కనబడుతున్నాయి ఏంటి, నాకు అర్థం కావట్లే అని చెప్పి లోపల చూస్తుంటే అక్కడ జైల్లోకి వచ్చిన వ్యక్తులు ఇద్దరు మళ్ళీ అక్కడ కనబడుతున్నారు. రా నువ్వు రా, మీ తండ్రిని చూస్తున్నావు కదా రా అనేసి అడుగుతుంటే అవును చూడాలనుకుంటున్నానంటే రా అని చెప్పి తీసుకొని పోతుండే ఒక సింహాసనము. ఆ సింహాసనం మీద కేవలం ఒక గడ్డం మాత్రమే కనబడుతుంది, నాకు ఇంకేం లేదు, కేవలం ఇట్లా గడ్డం మాత్రమే ఇట్లా కనబడుతుంది తెల్లటి. ఇగో ఆయననే మీ తండ్రి అంటే నాకు కనబడతలేదు, సరిగ్గా చూడనంటే అక్కడే ఉన్నాడు అన్నాడు. అప్పుడు అర్థం కాలే. మళ్ళీ నా దర్శనము తెల్లవారుతుంది, పూర్తయిపోయింది. నా చెవులకు వినబడుతున్న మాటను, గొర్రెలు పోయే ద్వారమును నేనే, ఆకాశంగా తీసిపోతుంది, భూమిగా తీసిపోతుంది, నిలిచేది ఆయన ఒక్కడే, వెళ్ళి నువ్వు చెప్పు అనేసి ఆ స్వరము నాకు వినబడతా ఉంది. ఇంకెవరు మాట్లాడుతున్నారో ఎట్లా వస్తుందో నాకు తెలియదు. అందుకే ఆత్మ చెప్తున్న మాట చెవిగల వాడు వినుడు కాకని అంటాడు. ఆత్మస్వరాలు వినడం కాకనే. అప్పటిదాకా నాకు అర్థం కాలేదు, ఎవరు మాట్లాడుతున్నారో కూడా తెలియదు మనకు కొన్నిసార్లు. కానీ ఆ స్వరం అనేది పరిశుద్ధాత్మ స్వరములో ఉంటాయి. దేవుడికి మహిమ కలుగును గాక.
కూర్చోండి. అలాగనే ఉన్న నా జీవితానికి చూస్తుంటే ఇంకెవరు లేదు. అంతవరకు నా దగ్గరికి ఎవరు రాలేదు, బెయిల్ ఇవ్వడానికి రాలేదు, నన్ను చూడడానికి రాలేదు. నన్ను మా అమ్మ పార్సీ వాళ్ళకి అమ్మేస్తే ఆ పార్సీకులు నన్ను వెతుక్కుంటూ జైలుకి వచ్చి నువ్వు సంతకం పెట్టి ఇక్కడ నేను విడిపిస్తామని అంటుండ్రు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే 80,000 రూపాయలు పెట్టి నీకు జైలు మీద బయటపిస్తున్నాము, ఆల్రెడీ నువ్వు మాకు బానిసగా ఉండే, ఇప్పుడు ఇంకా ఎక్కువగా బానిసంగా ఉండి నువ్వు పని చేయాలని. ఈ జైల్లో ఉండడం కంటే ఆ బానిసత్వంగా ఉండడం నయం అనుకొని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి బయటకు వచ్చిండ్రు. ఉండడానికి చోట్లేదు, పగలంతా పని చేసుకోవడానికి స్థలం ఉంది, యూనిఫామ్ ఇస్తారు, ఒక చక్కటి పని చేసుకోవడానికి ఉంది. కానీ వచ్చినాక మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళు అంటారు, నువ్వు వస్తే మా ఇంటికి మీ అక్క నిలగొట్టేస్తా మనిషి, వాళ్ళు వస్తే వీళ్ళలో కొడతారు. మరి ఎవరు ఉండడానికి ఎక్కడ చోటు లేని నాకు ఆ ఉన్న కాస్త ఇల్లును కూడా వాళ్ళు కొట్టేసిండ్రు, తీసేసిండ్రు. ఇంకా జైలుకి వెళ్ళేదాకా ఘోరంగా అయిపోయింది. ఉండడానికి చోటు లేక ప్రతిరోజు సికింద్రాబాద్ దగ్గర వినాయక్ టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ దగ్గర వెళ్ళి అనుకుంటుండే. మసీద్ ఉంది పక్కనే, మసీదులో అనుకుంటుండే. ఒకరోజు చర్చ్లో, ఎందుకంటే రోడ్డు మీద కనిపిస్తే మళ్ళీ పోలీసులు రాత్రిపూట ఎత్తుకుపోతారు. అందుకని ప్రతిరోజు రాత్రిపూట గుడి ఎక్కడ, మసీదు ఎక్కడ దొరికితే వాళ్ళు ఇచ్చే ప్రసాదం తినుకుంటూ రాత్రిపూట కడుపు నింపుకున్నాను. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ గుర్తుకొచ్చింది ఆ పాస్టర్ చెప్పిన మాట, నువ్వు బయటికి వెళ్ళిపోతావు, వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తురాజు అనే చర్చ్ ఉంటుంది బాలాజీ నగర్లో, అక్కడ వెళ్ళాను అన్నాడు. అక్కడ వెళ్ళమన్నాడు కదా, ఆ మాటలు గుర్తుకొచ్చి బాలాజీ నగర్ ఎక్కడ అని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళి దైవ సేవకుడి దగ్గరికి నేను వెళ్ళాను. వెళ్తే ఆయన ఆదరించి, ఎక్కడి నుంచి వచ్చినావు అంటే జైలు నుంచి వచ్చినా అని చెప్పాను. ఆయన పట్టుకొని, సరే దేవుడు దగ్గరకు వచ్చినావు కదా, పట్టుకొని చెప్పి కూర్చొని ప్రతి వారం రమ్మన్నాడు. డబ్బులు ఉన్నప్పుడు వెళ్తుండే, డబ్బులు లేనప్పుడు వెళ్ళలేకపోతుండే. అక్కడ వెళ్ళి బాప్తిసం తీసుకొని ప్రార్థన నేర్చుకున్న, దేవుడికి మహిమ కలుగును గాక. అలాగని మారిన నా జీవితానికి కొన్ని దినములే అయిపోయింది. బానిసత్తుగా ఉన్నాం మేము పార్టీ వాళ్ళ దగ్గర. పొద్దున్న లేవగానే పని, సాయంత్రం లేవగానే మళ్ళీ వాళ్ళే. కొద్ది రోజులు పని చేస్తున్నామో ఆ పారసీకుడు నన్ను ఎవరైతే బెయిల్ ఇప్పించిండో ఆయన లాయర్ హుర్మజ్ది, జహాంగీర్ హుర్మజ్ది ఆయన పేరు, పారసీకుడు ఆయన లాయరు. ఆయన నన్ను బయట తీసుకొచ్చిన ఆయన ఒకరోజు నన్ను సికింద్రాబాద్ స్టేషన్లో చూసిండు. నువ్వెందుకు రోడ్ల మీద తిరుగుతున్నావు అని అడుగుతుండు. ఉండడానికి చోట్లేని నా జీవితానికి ఎప్పుడైతే మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్న మొదలైందో ఆ రోజు నుంచి దేవుడు కృపనిచ్చడం మార్చి మొదలుపెట్టిండు. మా సార్ నన్ను చూసి అడుగుతున్నాడు, నీకేం లేదా అని అంటే ఏం చెప్పాలో అర్థం కాకుండా మౌనంగా ఉండే నాకు, నీకు ఎవరు లేనా నాకు అర్థమవుతుంది, సరే నువ్వు నా దగ్గరికి రా అని చెప్పి వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్ళి, అక్కడ సర్వెంట్ క్వార్టర్స్ ఉంటుంది, వాళ్ళ పెద్ద మంచి చక్కటి బంగ్లా ఉంది. ఆ సర్వెంట్ క్వార్టర్స్లో నాకు ఒక స్థానం ఇచ్చిండు. ఆ సర్వెంట్ క్వార్టర్స్లో లోపలికి వెళ్ళి చక్కగా దేవుడు ఉండడానికి స్థలం ఇచ్చిండు, వెళ్ళడానికి మందిరం స్థలం ఉంది, ఇక పని చేసుకోవడానికి ఒక చోటు ఉంది. దేవుడా నీకు వందనాలు అని చెప్పి, ఈ బ్రతుకు చాలు అని చెప్పి అందులో సంతోషంగా ఉన్నాను. దేవుడు కృపనిచ్చిండు. ఆ లాయర్ 4 సంవత్సరాలు కేసు వాదించి, కేసులో అసలు ఇందులో ఏమి ఆయన తప్పు లేదని చెప్పి మొత్తం కేసు అంతా కొట్టివేయబడ్డది. దేవుడికి మహిమ కలుగును గాక. కేసు కొట్టివేసిన తర్వాత మా దైవసేవకుడు చూసి, క్రీస్తురాజయ్య గారు నీకు పెళ్లి చేయమంటుండు అని అన్నాడు. పెళ్లి చేసుకోవాలంటే నాకు అర్హత లేదు, అంత యోగ్యనే కాదు, చూస్తే నా కాళ్ళు ఇరిగిపోయినాయి అని నేనంటే, దేవుడు చెప్తున్న మాట నువ్వు వినాలి అని అన్నాడు. పాస్టర్ కూతురుతోటి నాకు, తనకు కూడా మా భార్య కూడా తల్లి ఒక చోట తండ్రి ఒక చోట అలాగా అలాంటి స్థితిలో ఉన్న ఆమె మేనమామ చదివిండు మార్కయ్య. దేవుడు కృపనిచ్చి ఆ అమ్మాయితో నాకు చక్కటి పెళ్లి ఇచ్చిండు, నాకు చక్కటి భార్య అని దేవుడు ఇచ్చిండు. 2 పిల్లలు ఉండరు నాకు. దేవుడు నాకు మొదటి కొడుకుని ఇచ్చినప్పుడు మళ్ళీ అదే ఘటం నేను ఎక్కడైతే చూసినో అదే మాటలు నాకు వినబడుతున్నాయి. నేను నిన్ను జైల్లోంచి బయటికి తప్పించినా నువ్వు నా సేవ చేయవా అని అడుగుతుంటప్పుడు, నీ సేవ చేయాలంటే నాకు చదువు రాదు కదా అనేసి అడుగుతుంది. చదువు రాదు కదా అని అంటే ఫస్ట్ టైం ఇంతనే వేలు నాలుక మీద ఇట్లా రాసిండు. ఆ రోజు నుంచి దేవుడు కృపణించి నాకు తెలుగు చదవడానికి వస్తుంది. ఈరోజు నేను తెలుగువాడిని, నేను హిందీలో వాక్యం చెప్పగలుగుతాను, కన్నడలో దేవుడు కృపణించాడు చెప్పడానికి, అలాగనే గుజరాతీలో వాళ్ళకి కూడా చెప్పడానికి దేవుడు కృపణించాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అన్నీ చదవడానికి దేవుడు కనికరించాడు. ఏది రాని నా జీవితానికి, అందుకే అన్నాడు విద్య లేని పామరులను ప్రభు ఎన్నుకున్నాడు. ఆ రోజు పేతురుగా అలాంటి వాళ్ళని ఎన్నుకున్న దేవుడు ఈ రోజులలో కూడా ఎన్నుకోగలుగుతాడు. ఆయన నిన్న నేడు రేపు ఒకటే రీతిగా ఉన్నాడు, మార్పు లేని దేవుడు. అందుకు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, ఆయన ఆ వారిని ఎలాగ చూసిండో ఈరోజు అలాంటి వారి స్థితిలో ఉన్న నా జీవితాన్ని కూడా దేవుడు చూసి ఒక మంచి మార్గాన్ని దేవుడు చూపించాడు నాకు. వెళ్ళు నువ్వు ప్రకటించాను. ఎక్కడ ప్రకటించాలో నాకు తెలియదు అంటే, నేను కొన్నిసార్లు ఒక చోట్ల బావిలో దునికినాను వరంగల్లో. అదే బావి దగ్గరికి నువ్వు వెళ్ళాను. బావి దగ్గరికి వెళ్ళి దునికి అక్కడ దేవుని వాక్యం చెప్పిన నేను కృపనిచ్చిండు. 25 మంది బాప్తిసం పొందుకుంటారు అక్కడి నుంచి ప్రభు మళ్ళీ కర్ణాటక వెళ్ళి తీసుకెళ్ళిండు. కర్ణాటకలో మాంత్రికుల చోట్లకి
అందుకే నేను మాంత్రికులకు అసలు భయపడను. చాలామంది నేను ఈ ఊర్లో కాలు పెడితే చంపేస్తాను, నరికేస్తానన్నారు. ఏం చేస్తానంటే ఆయన చేసేదాని పని. నువ్వు మాంత్రాలు చేస్తున్నావు, నేను మంచి మాట చెప్తాను, నా దేవుడు నాకు మేలు చేసిండు, ఆ మేలు మాత్రమే చెప్పుకొని పోతానంటే కూడా నన్ను చెప్పుకోనియలేదు. దేవుడు కృపనిచ్చిండు. అదే చోట్లో అదే ప్రాంతంలో 3 రోజుల నుండి ఎంతో వాదోపవాదపల మధ్యలో దేవుడు కనికరించి అక్కడ దేవుడు ఒక 3 రోజులు వాక్యం చెప్పడానికి దేవుడు కృపనిచ్చాడు. అక్కడ ఎక్మై గ్రామంలో తాండూరు దగ్గర అదే స్థలంలో ఎవరైతే అడ్డుకున్నాడో అదే అడ్డుకున్న మనిషిని దేవుడు అక్కడ మంచి సేవకునిగా నిలబెట్టుకుని కృష్ణ ఆ ప్రాంతంలో దేవుడు ఒక మందిరం కట్టడానికి దేవుడు కనికరించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ ప్రాంతం నుంచి మళ్ళీ ఒరిస్సాకి వెళ్ళాం. ఒరిస్సాలో దేవుడు కృపనిచ్చిండు. అప్పటికే నేను బానిసనే. 3 రోజులు లీవులు పెట్టుకుంటున్నాను. 3 రోజులు లీవులు, 4 రోజులు లీవ్ పెట్టుకొని వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్పుకుంటూ వెళ్తుంటే నేను కూడా దేవుని దగ్గర వెళ్తాను. మేము ఒక బానిసను, మేము బానిసనే, నా భార్య కూడా బానిసనే, నా పిల్లగాడు కూడా బానిసత్వంలోనే ఉన్నాడు. మేము ఎలా బయటికి వెళ్ళగలుగుతాం దేవుని పని చేయడానికి అని చెప్పి అంటే అక్కడే కూర్చున్న మాకు ఒకరోజు మంచి అవకాశం అది ఆయననే ఇచ్చింది. ఇంతవరకు నేను కేవలము ఆయన గడ్డం మాత్రమే చూడగలిగినాను. మా సార్ పార్సికుడైనా ఇప్పటి కూడా అట్లే ఉన్నాడు, అంజుమన ఆఫీస్లో ఉంటాడు. ఆయన ఆ పారసికుడైన అతన్ని ప్రభు దర్శించిండు. ఆయన కొడుకు చాలా రోజుల నుంచి అనారోగ్యంతో ఉండి బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్ళి అతన్ని ఒకే మాట చెప్తున్నాడు. రాత్రి 12 గంటల తర్వాత నా కొడుకుని నువ్వు ఇచ్చేస్తే నీ కొడుకు నీకు ఇస్తానన్నాడంట. నీ కొడుకు ఎక్కడ ఉండో, నా కొడుకు ఏమో హాస్పిటల్లో ఉన్నాడంటే నీ కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు, నా కొడుకు నీ గదిలో ఉన్నాడని చెప్పిండట. వచ్చి స్వామి మీ తండ్రి వచ్చిండు. నాకు తల్లిదండ్రులు లేరయ్యా, నీకు తెలుసు కదా, నాకెడికెళ్ళి వచ్చిండ్రు అంటే మీ తండ్రి వచ్చిండ్రా మా దగ్గరికి అని అంటున్నాను, మీ నాన్న వచ్చిండ్రా నా దగ్గర అని అంటున్నాను. ఎవరు అని అడుగుతుంటే మీ యేసుప్రభు నా దగ్గరికి వచ్చిండు, చలో నువ్వు నాకు 80,000 రూపాయలు ఇవ్వద్దు, నాకేదొద్దు, నువ్వు వెళ్ళిపో అని అన్నాడు. దేవుడికి మహిమ కలుగున గాక. ఒక బానిసత్వంలో ఉన్న నా జీవితానికి విడుదలంటూ ఆ రోజు వచ్చింది. కొన్ని రోజులు జైల్లో, తర్వాత బయట బానిసత్వంగా ఉన్న మమ్మల్ని నేను నా భార్య పిల్లలను బయట పట్టుకొని ఎక్కడ ఉండాలో అర్థం కాని స్థితిలో ఉన్న మాకు దారి చూపించుకుంటూ వచ్చిండు. తర్వాత ఎక్కడ వెళ్ళాలి అనుకున్నాం, మేము క్రిస్తురాజు దగ్గరికి వెళ్ళిపోవాలి అని అనుకున్నాం. మాకు అక్కడి నుంచి లేదు అక్కడ కూడా వెళ్ళొద్దని చెప్పి మల్కారం అనే గ్రామంలో అక్కడికి ఒక చిన్నగా అనారోగ్యం ఉంటే వాళ్ళు నన్ను ప్రార్థనకని పిలిస్తే అక్కడికి వెళ్ళిన చోట్లలో నువ్వు ఇక్కడే ఉండు అని మరలా తిరిగి ఆత్మస్వరం వినిపిస్తావు. అక్కడే ఉన్న నాకు అసలు ఊరు లేదు, ఏం తెలియని నా జీవితాన్ని అడవిలాగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక స్థలము 10,000కు మాత్రమే దేవుడు ఒక స్థలం ఇచ్చిండు. ఆ 10,000 కూడా కట్టకుండా దేవుడు కృపనిచ్చిండు. అదే స్థలాన్ని దేవుడు ఈరోజు 1 కోటి రూపాయల మందిరంగా మార్చేసిండు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు కృపనిచ్చిండు. ఎక్కడో ఉన్న నా బ్రతుకును అక్కడి వరకు దేవుడు ప్రభు తీసుకొని వెళ్ళి అక్కడ అనేక మంది బాగుపడడం, కొంతమంది దయ్యం పట్టిన వాళ్ళని, కొంతమంది పాములు కలిసిన వాళ్ళని చెప్పి కొంతమంది అనేకమైన పరిస్థితులు వచ్చి బాగుపడ్డారు. వాళ్ళు నెత్తి మీద మన చేతులు అయితే కాదు, విశ్వాసంతో ప్రార్థన చేయడం, వాళ్ళు విశ్వాసంతో వస్తుండ్రు, ఆయనే బాగు చేస్తుండ్రు. వాళ్ళని బాగు చేస్తూ ఆ విశ్వాసంతోనే కృపనిచ్చి ఈరోజు విశ్వాసంతో కృపల ఆ బిడ్డలు అనేకులు తీసుకొచ్చి మేము నిజంగా చెప్తున్నాం, ఈరోజు మందిరం కట్టాలని మేము ఏదో గర్వంగా చెప్పడానికి కాదు, కానీ మందిరం కట్టడం కూడా చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి మొదలుకొని చాలా పెద్దవారికి ఆడవాళ్ళు కూడా కలిసి సంఘం అందరు కలిసి కష్టపడి అందరు కలిసి ఆ మందిరం కట్టుకోగలిగినాం. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు అలాంటి కనికరం ఇచ్చిండు. దాన్ని చూస్తుంటే ఇప్పుడు అరేకులు చూస్తారు, ఎన్ని కోటే కాదు ఎన్ని గణం ఖర్చు పెట్టామని అందరికి సంఘస్థులు అందరం కలిసి మేమందరం కలిసి కష్టపడి కృపనిచ్చిండు. తర్వాత దేవుడు ఇప్పుడు 17 సంవత్సరాలు నేను సేవలోకి వచ్చి ఈ 17 సంవత్సరాలు దేవుడు కృపనిచ్చి 17 బ్రాంచులు ప్రభు ఇచ్చిండు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడే కాదు, మహారాష్ట్రలో కొల్లాపూర్లో ప్రభు కృపనిచ్చిండు. ఈరోజు నా దగ్గరకు వచ్చిన పరిచారకులు కూడా సేవకులు కూడా ఎలాంటి వాళ్ళంటే ఎవరికి తల్లిదండ్రులు లేని వారికి, ఎవరైతే భయంకరమైన పరిస్థితుల్లో నాలాగా భయంకరంగా చితకడం అలాంటి వాళ్ళనే నేను దగ్గర తీసుకొచ్చుకొని ఆదరించి వాళ్ళనమే సేవకులు చేయడం, వాళ్ళు ఒక సేవకులుగా మారి వాళ్ళు భార్య పిల్లలతో ఉండడము, అదే ఈ పరిచర్య. మీరందరూ నిజంగా చెప్తున్నాను, మా ప్రార్థన విన్నందుకు నేను వాస్తవంగా చెప్తాను, ఆత్మహత్యకు చేసుకోవడం కంటే ప్రార్థన చేస్తే ప్రతిదానికి దేవుడు ఖచ్చితంగా ఒక మార్గం చూపిస్తాడు. నన్ను తప్పించిన దేవుడు హిజ్కియాను దేవుడు మరణం నుంచి తప్పించాడు. ఈరోజు మిమ్మల్ని కూడా మరణం నుంచి అనేకమైన మరణాల నుంచి తప్పించాలని చెప్పి ఈ సాక్ష్యం చెప్పడానికి దేవుడికి మహిమ కలుగు. ఎందుకంటే అనేక జీవితాలను దేవుడు తప్పించాం. మాంత్రికులతో ఎంతోమంది ఇదైపోతున్నారు, గంజాయితో ఎంతోమంది ఇదైపోతున్నారు, భయంకరమైన మత్తులో కూలిపోతుండ్రు. నేను మత్తులో ఉన్నవాడిని
ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కృపతోటి ఏసయ్యతో దయతోటి నేను తప్పించబడ్డాను. ఇన్ని రోజులు నా జీవితాన్ని దేవుడు కనికరించి కాపాడిండు, నిలబెట్టిండు. మీరు కూడా చెప్తాను, ఈ 7 మార్లు దినమునకు స్తుతించండి. స్తుతిస్తే మీ జీవితాన్ని కూడా దేవుడు తప్పకుండా మార్చబోతాడు. స్పష్టంగా పలుతుంది. దావీదు 7 మార్లు స్తుతించిండు. ఆయనను గురి పెట్టుకోండి. దేవుడు తప్పించిండు, మరణం తప్పించిండు, యెహోషువను తప్పించిండు. ఈరోజు మిమ్మల్ని కూడా తప్పించడానికి ఆయన శక్తిమంతుడు. నన్ను తప్పించిన దేవుడే మిమ్మల్ని కూడా తప్పించగలుగుతాడు. చదువులేని నా జీవితానికి చదువును చూపించిండు. ఈరోజు నాకు పిల్లల్ని దేవుడు ఇచ్చిండు. నాకు కుమారుడు చక్కగా ఇంజనీర్ వర్క్లో చేస్తుంటే బిడ్డే B.Pharmacy చేస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంతవరకు సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా నుంచి మా గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. మీ కొరకు ఏ అవసరం ఉన్నా నేను ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏ టైం అయినా ఫోన్ చేయొచ్చు, ఎప్పుడైనా ప్రార్థన చేస్తాను. సిద్ధంగా ఉండండి. అనేకుల గురించి ఏ రాత్రి అయినా ఫోన్ చేస్తూనే ఉంటాను. నాకు నేను తప్పకుండా నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను. ఎందుకంటే జీవితంలో దేవుడిచ్చిన జీవితం ఆయనకు తప్ప ఇంకెవరి గురించి వాడబడదు. నా బ్రతుకున్నంత వరకు దేవుని కొరకే వాడబడాలి, ఆయన మహిమ కొరకే వాడబడాలి. ఇలాంటి వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు కృపనిచ్చిండు. అందుకు దేవునికి వందనాలు. కేవలం ప్రభుకే మహిమ కలుగును గాక. ఆమేన్.